సునాదస్వరము డిసెంబర్ 25. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే దూత, భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పెను. మరి భయపడుతున్న ప్రజలకు ఒక సంతోషకరమైన సువర్తమానమును దేవుడు పంపించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పారు. మరి యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు ఆయన వచ్చాడు. ఆయన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నశించకుండా నిత్య జీవమును పొందుకుంటాం. మనకున్న భయములు, కలవరాలు తొలగిస్తాడు. మనకున్న పాపమును, శాపం అంతా కూడా తీసివేసి మనకు రక్షణను కలగచేసే ప్రభు. అందుకే ఎటువంటి భయములైనా, ఏ పరిస్థితులైనా మనం ఆయనను ఆశ్రయించడం ద్వారా విడుదలను పొందుకుంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం రాయబడి ఉంది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని రాయబడింది. మరి ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా ఉన్నాడు, సమాధానకర్తగా వచ్చాడు. అందుకే ఆయన రావడం ద్వారా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగచేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, ఎటువంటి భయములైనా, ఎటువంటి కలవరాలైనా, ఎటువంటి పాప స్థితి అయినా యేసు ప్రభువును ఆశ్రయిద్దాం. నేడు రక్షకుడుగా ఆయన మన కొరకు మన హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు మనకున్న భయములు, కలవరాలు తీసివేసి మనల్ని రక్షించి నిత్య జీవాన్ని కలగచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా విడుదలను, రక్షణను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. రక్షకుడుగా ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో, దేవ, వారి సంఘములో మీరు నూతనంగా వారి హృదయంలో తండ్రి పుట్టి వారికి రక్షణను, విడుదలను కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.